హాయ్ హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ముందుగా మన ప్రేక్షకులందరికీ 67వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం కలిసి చేసుకునే ఒక జాతీయ పండుగ. ఈ సందర్భంగా మన చాయ్ బిస్కెట్ ద్వారా మీకు చూపిపోతున్న ఒక మంచి కాంబినేషన్, అదే తిరంగా బ్రెడ్ పకోడా, దాంతోపాటు కేసరి దూద్. త్రూఅవుట్ ది వరల్డ్ ప్రతి ఒక్క ప్లేస్లో ఒక డిఫరెంట్ పకోడాస్ ఉంటుంది. మన ఇండియా నుంచి ఈ పకోడా అనేది ఇలా వేరే దేశం కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడే కాదు, స్నాక్ టైంలో బయట దేశంలో కూడా వాళ్ళు ఈ స్నాక్ ద్వారా వాళ్ళు ఈ పకోడాని చూపిస్తున్నారు. సో ఈరోజు మనం ఇచ్చేసే పకోడాలో మొదటిగా మనం కొంచెం శనగపిండి, 1 కప్ శనగపిండి, అండ్ ఇందులోనే కొంచెం వాము. ఈ వాము వేయడం వల్ల మనం ఎక్కువగా శనగపిండి తినేటప్పుడు మనకి అసిడిటీ ప్రాబ్లం రావచ్చు. సో వాము వేయడం వల్ల ఆ అసిడిటీ ప్రాబ్లం రాకుండా మంచిగా డైజెస్ట్ అయిపోతుంది మనకి. ఇందులో కొంచెం కారం, అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాం. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈ పకోడా అయితే చేస్తున్నామో అది చాలా హెవీగా ఉండకుండా, అంటే బరువుగా ఉండేటప్పటికి మనం తినేటప్పుడు చాలా పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఉండకుండా మనం ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల ఒక ఏరియేషన్ లోపల క్రియేట్ అవుతుంది. దాంతోపాటు మన పకోడా లైట్గా వస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్గా ఇందులో కొంచెం ఉప్పు వేసి ఒక మంచి చిక్కటి బ్యాటర్ చేసుకున్నాము. శనగపిండిలో మీరు పిండి కలిపినప్పుడు దాంట్లో మీరు టేస్ట్ చేసినప్పుడు ఉప్పు ఉన్నట్టే అనిపిస్తుంది మనకి. సో అలాంటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా వేయాలి. అంతా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసి టేస్ట్ చేయండి, సో దట్ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ మిక్స్, ఇందాక మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసేసుకుందాము. మనం ఆయిల్ కూడా రెడీగా హీట్ చేసి పెట్టుకుందాం. సో ఈ పిండిలో ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని ఒక బ్యాటర్ చేసుకుందాం. సో మీకు పకోడా అనేది చాలా క్రంచీగా, చాలా ఈ క్రిస్పీగా అనే ఈ టెక్స్చర్ కావాలి అంటే ఎప్పుడైనా సరే మీ శనగపిండి అనేది ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా వాడిన శనగపిండి వాడండి. అండ్ దాంతోపాటు ఒక మంచి రుచిని కూడా ఇస్తుంది అది. లేదంటే బ్రెడ్కి అతుక్కోకుండా చాలా థిన్గా వస్తుంది. అలా కాకుండా ఇలా బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఈ స్టేజ్లో ఇలా అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ ఆయిల్ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రంచీనెస్ అనేది వస్తుందన్నమాట. సో దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేద్దాం. సో ఇలా మనం ఈ ఆయిల్ని కూడా వేసేద్దాము. అంతేనండి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం పక్కన పెట్టేసుకుందాము. సో ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ కావాలి. చూడండి, ఇలా చిక్కగా ఉండే బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నేను తిరంగా బ్రెడ్ పకోడా అన్నా కాబట్టి దీంట్లో మన భారతీయ జెండా ఏదైతుందో దాంట్లోని కలర్స్ అని మనం దీంట్లో వాడుతున్నాము. పుదీనా, కొత్తిమీర, దాంట్లో గ్రీన్ ఉంది. సో ఈ గ్రీన్తోనే మనం ఒక మింట్ చట్నీ చేసుకున్నాము. ఆ చట్నీని మనం ఈ బ్రెడ్ మీద అప్లై చేసుకున్నాము. సో ఇలా ఈ చట్నీ దీంట్లో వేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు కొంచెం స్వీట్ చట్నీ యాడ్ చేద్దాము. ఇలా మనం జామ్ అప్లై చేసినట్టే దీన్ని కూడా అప్లై చేద్దాము. సో స్వీట్ చట్నీ కూడా ఇక్కడ అప్లై చేశానండి. ఇప్పుడు దీన్ని ఇలా దీనిపైన టాప్ చేసేద్దాం. ఇప్పుడు ఒక ప్లెయిన్ వైట్ బ్రెడ్తో దీన్ని ఇలా కవర్ చేసేద్దాము. కవర్ చేసి ఇలా మంచిగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ అవే కట్ చేసేద్దాం. వావ్, చూడండి, మన జాతీయ కలర్, మన నేషనల్ ఫ్లాగ్ కలర్ దీంట్లో వచ్చేసింది. గ్రీన్ ఉంది, దాంతోపాటు ఆరెంజ్ ఉంది, దాంతోపాటు వైట్ కూడా ఉంది. ఈ పకోడాని ఇప్పుడు మనం బ్యాటర్లో ముంచేసి పకోడా చేసుకుందాం. మన బ్యాటర్ ఏదో కొంచెం చిక్కగా ఉండాలి. చిక్కగా వద్దండి, ఎక్కువ చిక్కగా చేసేటట్టయితే దీనికి ఎక్కువగా పీల్చుకుంటుంది. కొంచెం పల్చగానే ఉండాలి. సో దట్ అది మీరు ఫ్రై చేసినప్పుడు బాగా ఒక మంచి థిన్ లేయర్ దానికి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఇలా డిప్ చేసి తీద్దాము. అన్ని సైడ్స్ నీట్గా వచ్చేటట్టు
అలానే ఇంకోటి కూడా వేసేద్దాము. అండ్ ఇది ఫ్రై అయ్యే టైం లోపల మీరు ఒక ప్లేట్లో ఇలా మన కిచెన్ టవల్ని వేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. మంచి కలర్ వచ్చేసింది. దీనికి లైట్ బ్రౌన్, మన ఇంట్లో రెగ్యులర్గా చేసే బజ్జీ కలరే ఉంటుంది దీనికి కూడా. అలా రాగానే దాన్ని తీసేయచ్చు మనము. తిరంగా బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక కిచెన్ టవల్లో తీసేస్తాం. సింపుల్ గా మన ఈ తిరంగా బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. ఒక డే అంతా మీరు కష్టపడిన తర్వాత సాయంత్రం పూట ఒక 3:30, 4 o'clock టైంలో ఇలాంటి ఒక్క పాలు తాగచాలు. రోజంతా ఎంత కష్టపడ్డారో ఎనర్జీ అంతా ఈ ఒక్క గ్లాస్ మిల్క్ లో వచ్చేస్తుంది. సో దీనికి ముందుగా మనము ఈ జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం గసగసాలు, ఒక 1/2 టీ స్పూన్ సోంఫ్ అండ్ ఒక చిన్న జాజి పువ్వు ముక్క ఇలా ఒక చిన్న పీస్ వేసుకుందాం. దీంట్లో ఈ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక ఫైన్ పౌడర్ చేసిన తర్వాత వాటర్ వేద్దాము. అలా అయితే మనకి పేస్ట్ అవుతుందో చాలా స్మూత్ గా వస్తుంది. సో ఇప్పుడు స్ట్రైట్ అవే దీన్ని తీసి ఒక మంచి ఫైన్ పేస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను మిక్సీ జార్లో పట్టేసాను. దీన్ని ఒక మంచి ఫైన్ పేస్ట్ అయింది. ఇప్పుడు స్ట్రైట్ అవే మనం పాలు బాయిల్ చేద్దాము. దానికి నా దగ్గర ఇక్కడ పాట్ రెడీగా ఉంది. ఈ పాల్లో మనం ఇందాక చేసుకొని పెట్టుకున్న ఈ కాజు, గసగసాలు, సోంఫ్, కుంకుమ పువ్వు ఇవన్నీ బ్లెండ్ చేసాం కదా. ఆ పేస్ట్ని దీంట్లో వేసి మంచిగా బాయిల్ చేసుకున్నాము. ఇలా ఇందులో పాలు వేసుకున్నాను. అండ్ ఈ పాల్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాము. దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అది. ఇందాక మనం చేసుకొని పెట్టుకున్న ఈ పేస్ట్ ని కూడా దీంట్లో వేసేద్దాం. అంటే ఆల్మోస్ట్ అయిపోయిందండి మన కేసర్ దూద్. కానీ ఇది మంచి బాయిల్ రావాలి. పాలు అనేది మంచి చిక్కగా అవుతుంది. ఎందుకంటే దాంట్లో కాజు ఆడడం వల్ల ఇంకొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది అండ్ రిచ్నెస్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది ఇలా బాయిల్ అయ్యే టైంలో మన దగ్గర ఇక్కడ బాదాం ఉంది. ఈ బాదాన్ని ఫైన్ గా స్లైస్ చేసుకుందాము. సో ఇలా ఈ బాదం కూడా ఫైన్ స్లైస్ చేసేసుకుందాం. ఫైనల్లీ దీన్ని స్లైస్ చేసుకున్న ఈ బాదంని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకో పక్కన మన పాలు చూస్తే ఇది బాగా మంచిగా మరుగుతుంది. ఇలానే మరగని, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఒక 3 to 4 minutes దీన్ని మంచి రిగరస్గా బాయిల్ చేయండి మీరు. అది సరిపోతుంది మనకి. అండ్ దీంట్లో మనం షుగర్ ఏమాత్రం యాడ్ చేయటండి. ఎందుకంటే దీంట్లో మనం కండెన్స్ మిల్క్తో రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఇంకొంచెం రిచ్నెస్ యాడ్ చేయడానికి. అండ్ కండెన్స్ మిల్క్లో న్యాచురల్ స్వీట్నెస్ ఉంది కాబట్టి మనం షుగర్, తేనె ఇలాంటివి యాడ్ చేయకుండా కండెన్స్ మిల్క్తో ఫినిష్ చేసుకుందాం దీన్ని. సో దీన్ని ఒక మంచి స్టర్ ఇచ్చినట్టయితే కండెన్స్ మిల్క్ మంచిగా మిక్స్ అయిపోతుంది. వావ్, ఈ కేసరి దూద్ అయిపోయింది. సో స్ట్రైట్ అవే ఏం మాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని సర్వ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే కొంచెం ఇందాక మనం ఫైన్లీ స్లైస్ చేసిన బాదం కూడా వేసుకుందాము. కొంచెం గార్నిష్ కోసం పెట్టాము. చూడడానికి చాలా బాగుంది కదండి. దాంతోపాటు ఒక మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది అనమాట. మంచి స్మెల్, ఒక స్వీట్ స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి. ఇప్పుడు దీన్ని మన ఈ గ్లాస్లో దీన్ని సర్వ్ చేసుకుందాము. సో ఇప్పుడు దీని మీద కొంచెం టాపింగ్ వేసుకుందాము. నా దగ్గర పిస్తా, దీన్ని మంచిగా ఫైన్ స్లైస్ చేశాను. దీన్ని ఇలా టాపింగ్ చేసుకుందాము. దాంతోపాటు ఆల్మండ్స్,
అది ఇందాక మనం బాదం అయితే సన్నగా స్లైస్ చేసామో ఆ బాదం కూడా ఇలా టాప్ చేసుకుందాం. దీంతో పాటు ఫైనల్గా ఇది కేసర్ దూద్ కాబట్టి దీంట్లో ఇంకొంచెం ఒక పైన కొంచెం కేసర్ యాడ్ చేయడం వల్ల ఆ ఫీలే బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం కేసర్ని ఇలా పైన యాడ్ చేసేద్దాం. గార్నిష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎందుకండి వెయిట్ చేయకుండా ఈ కేసర్ దూద్ తిరంగా బ్రెడ్ పకోడాతో పాటు ఎంజాయ్ చేసేద్దాము. తిరంగా బ్రెడ్ పకోడా దాంతో పాటు మన ఈ కేసరి దూద్ రెండు టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ముందుగా ఈ తిరంగా బ్రెడ్ పకోడా వేడిగా ఉంది, చాలా బాగుంది. దీంతో పాటు కొంచెం మింట్ చట్నీ కూడా అద్దుకుందాము. వావ్, చాలా బాగుందండి. బయట నుంచి ఆ క్రంచీ టెక్స్చర్ అండ్ దాంతోపాటు లోపల ఈ స్వీట్ చట్నీ ఇంకా పుదీనా కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఈ కేసరి దూద్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒక మంచి కేసరి వాసన, చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు ఇందాక గుర్తుందా, మనం లాస్ట్లో ఈ స్లైస్ చేసిన బాదాంని వేసాము. అది ఇప్పుడు ఈ వేడిలో కొంచెం నాని ఒక మంచి సాఫ్ట్ టేస్ట్ ఇస్తుంది. చాలా చాలా బాగుంది కేసరి బాదం. తిరంగా బ్రెడ్ పకోడా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, వాము, కారం, బేకింగ్ సోడా, ఉప్పు, నూనె కలుపుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కకు పుదీనా చట్నీ పూసుకోవాలి. దీనిపై మరొక బ్రెడ్ ముక్కను పెట్టి దానిపై స్వీట్ చట్నీ పూసుకొని చివరిగా బ్రెడ్ ముక్కను పెట్టి మధ్యలో కట్ చేసుకొని దీనిని పిండి మిశ్రమంలో ముంచి నూనెలో ఫ్రై చేసుకొని దానిపై చాట్ మసాలాతో టాప్ చేసుకుంటే తిరంగా బ్రెడ్ పకోడీ రెడీ. కేసరి దూద్ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, గసగసాలు, సోంఫ్, జాజి పువ్వు, కుంకుమ పువ్వుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు, ఇలాచీ పౌడర్, గ్రైండ్ చేసిన పేస్ట్, కండెన్స్ మిల్క్ వేసి మరగనివ్వాలి. దీనిని గ్లాస్ లో పోసుకొని పిస్తా, బాదాం, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే కేసరి దూద్ రెడీ. చూసారు కదండి ఇవాల్టి 67వ గణతంత్ర దినోత్సవం స్పెషల్. సో ఇలాంటి మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ ప్రతీక్. కోకోనట్ మాక్రూన్స్ అండ్ దాంతో పాటు వియత్నమీస్ కాఫీ.